హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కింద కమెంట్ చేసేయండి. ప్లీజ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కమెంట్ చేయకపోతే మన వీడియోస్ని యూట్యూబ్ రికమెండ్ చేయదండి. ఇంత కష్టపడి ఎడిట్ చేస్తాను కదా, మీరు లైక్, కామెంట్, మళ్ళా షేర్ చేయడం వల్ల మన వీడియోస్ని ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుందండి యూట్యూబ్. మీరు ఎవరు లైక్ చేయడం లేదు కదా, కామెంట్ కూడా చేయటం లేదు కదా, అందుకోసమే మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్ళట్లేదండి. ఇంత కష్టపడి కొంచెం వృధాగా అయిపోతుందేమో అని కొంచెం బాధగా అనిపిస్తుంది. చూద్దాం, ఏదో ఒక రోజైతే రికమెండ్ చేస్తుంది, ఏదో ఒక రోజైతే మీరు కమెంట్ పెడతారు కదా, ఇంకా ఏదైనా వీడియో వైరల్ అవుతుంది అనేసి అయితే హోప్ తోటైతే ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోవాల్సిందే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగే స్టార్ట్ చేశానండి. డే వచ్చేసి 13 అండి, జనవరి 13వ రోజు వ్లాగ్ అండి ఇది. ఇంకా మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి, మెంతులు నానబెట్టడము, దాన్ని ఇలా పాట్లో వేయడము. ఇంకా అదైతే చాలా బాగా గ్రోత్ వచ్చిందండి. మెంతి కూర మాత్రం అసలు ఫ్లేవరు, ఆ స్మెల్ మాత్రం ఇంకా వేరే లెవెల్ అండి. ఇంకా ఇంట్లో ఇలాగా మనము పెంచుకొని ఏమంటారు, మొక్కలను ఇలా వేసుకొని దాన్ని వండుకొని తింటే ఇంకా హ్యాపీనెస్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా నాకైతే మీకు తెలుసు కదా, ప్లాంట్స్ అంటే, మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఇలాగా పుదీనా, మెంతి కూర ఇలా వేసి ఇంకా కొంచెం హ్యాపీ అయితే ఫీల్ అవుతానండి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా బాగా గ్రోత్ వచ్చిందండి. నేను ఒక 2 కుండీలో అయితే వేశాను. గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే ఇంకా అసలుకి చాలా బాగా వచ్చిందండి ఆ సరౌండింగ్లో మాత్రం. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. పిల్లలకు హాలిడేస్ అండి, ఇంకా మీకు తెలిసిందే కదా, సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారని. ఇంకా కొద్దిగా లేటుగా లేవడం, ఎందుకంటే 1 డే బిఫోర్ మేము మురుకులు అయితే చేసామండి సంక్రాంతికి. ఇంకా మురుకులు అయితే చేసాము. ఇంకా కొంచెం నైట్ లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం అలా అయితే గడిచిపోయిందండి టైం వచ్చేసి. ఇది చూస్తున్నారు కదండి, ఇది లైటర్ అండి. రీసెంట్గా మీషోలో కొన్నానండి, మా అక్క దగ్గర చూశాను, బాగా అనిపించింది. నేను కూడా మీషోలో అయితే కొన్నానండి. రేట్ వచ్చేసి 230 250 పడ్డదండి. చాలా బాగుంటుంది కదా ఇలాంటివి. ఇంకా మా కార్తీక్ అయితే, వానికి ఇలాంటివి అయితే ఇంకా ఇష్టం అండి, కానీ కొంచెం దూరంగా పెట్టాలి వానికి. బాగుంది. ఇంకా ఇది వచ్చేసి బెల్లం అండి, నువ్వు లడ్లు చేయాలి కదా. ఇంకా మెంతి కూర మాత్రం ఈ మాత్రం వచ్చిందండి. మెంతి కూర అంటే ఒక 2 కట్టలు అయ్యేంతైతే వచ్చిందండి. చెప్పాను కదా 1 డే బిఫోర్ మురుకులు చేశామని. ఇదిగోండి, ఇంతే చేశానండి, ఎక్కువ చెయ్యలేదు. నాకు స్టోర్ పెట్టి తినాలంటే ఎందుకు నచ్చదండి, కొంచెం స్మెల్ వస్తాయి కదా, ముక్క వాసన. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇంట్లో ఒక్క 4-5 డేస్ మాత్రం మంచిగా తింటారండి. ఇంకా 1 వీక్ అయిపోయింది అనుకో, దాని జోలికి ఎవ్వరు వెళ్ళారండి. ఇంకా అలా బలవంతంగా తినిపించడం ఎందుకు అనేసి అయితే కొద్దిగానే చేస్తాను. మా అమ్మ అయితే నా మ్యారేజ్ కాకముందుకు ఒక 2 kgs అలా చేసేదండి. ఇష్టంగా తినేవాళ్ళము. ఇంకా అప్పట్లో మనకు స్నాక్స్ అలాంటివి అయితే పెద్దగా తెలియదు కదా, అంటే చిప్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చిన జంక్ ఫుడ్ అప్పట్లో లేదు కదండి. ఇంకా అదే స్నాక్ అనేసి మంచిగా తినేవాళ్ళము. ఇంకా బయట స్నాక్స్ అనేవే తెలియదు కదా. ఇంకా ఇప్పట్లో పిల్లలకు అలా లేదు కదండి. ఈ ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్ అన్నట్టు చాలా ఆప్షన్స్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మెంతి కూర చూస్తున్నారు కదండి, కొంచెం కాడలు కూడా నేను కట్ చేశానండి, ఎందుకంటే కాడలు చాలా లేతగా చాలా బాగున్నాయి. ఇంకా అలా నాకు పడేయాలనిపించలేదు, అందుకోసమే కాడలు కూడా కొంచెం కట్ చేశాను. ఇంకొక 2 సార్లు మంచిగా కడుక్కోవాలండి, ఎందుకంటే దీంట్లో మట్టి ఉంటుంది కదా. ఎక్కువ అయితే లేదండి, నార్మల్గా ఉంది. ఇంకొక 2 సార్లు మంచిగా కడుక్కొని ఇంకా మెంతి కూర ఇలా పైన ఇలా అంటే మనకు ఇసుక అనేది రాదండి దీంట్లోకి, ఆకుకూరలోకి. ఇంకా వీడియోస్ అయితే ఇంకా సంక్రాంతివి ఇప్పుడు ఒకదాని వెనుక ఒకటి పెడతానండి. లేట్ అయిపోయాయండి, చెప్పాను కదా. పండుగ టైంలో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి. అందరూ ఊళ్ళోకి వెళ్ళడం, పండుగ అడవిలో ఉంటారు కదండి, మనకు వచ్చే వ్యూసే చాలా తక్కువ. ఇంకా పండుగ టైంలో పెడితే ఇంకా ఎవ్వరు చూడరండి, అందుకోసమే పండుగ అయిపోయాక ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వస్తున్నానండి. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, నచ్చితే కనుక లైక్
లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదో ఒక లైక్ అయితే చెయ్యండి, కామెంట్ చేయండి. ఏదో పాయింట్ దగ్గర అయితే మీకు నచ్చుతుంది కదా, అక్కడ మాత్రం పిన్ చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా. కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందండి. ఇంకా కందిపప్పు అయితే అయిపోయిందండి, అలా ఫిల్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ కందిపప్పు ఒక 2 సార్లు కడిగి దాంట్లో ఒక సగం ఆనియన్, పసుపు, కారం, ఒక టమాటా, మళ్ళీ మెంతికూర, మళ్ళీ 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగంత ఆయిల్, ఇవన్నీ యాడ్ చేసి ఇంకా లిడ్ పెట్టేస్తే ఒక 3 విజిల్స్ అయితే అయిపోతుందండి. ఇంకా లాస్ట్ పోపు వేస్తే సరిపోతుంది. మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. అందరూ ఊర్లలోకించి ఇంటికి వచ్చేసి ఇంకా ఎవరి బిజీలో వాళ్ళు అయితే పడిపోతారు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, ఆఫీసులలోకి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది కదండి. ఇంకా అంటే తలుచుకున్నప్పుడల్లా కొంచెం హ్యాపీ మూమెంట్స్ అయితే ఈ 1 వీక్ అయితే గుర్తొస్తాయి కదండి. ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఇంకా పప్పు అయితే విజిల్ అయితే పెట్టేశానండి. దాని తర్వాత ఆ రోజు నేను పుదీనా కొబ్బరి తొక్కు అయితే చేశానండి. దాని ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు. ఫస్ట్ ఒక పెనం పెట్టేసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మళ్ళీ ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది కదా, అందుకోసమే క్వాంటిటీ అయితే చెప్పట్లేదు. ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక మంచి అరోమా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సేమ్ అదే ప్యాన్లో కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. చాలా బాగుంటుందండి, కాకపోతే నాకు రోట్లో నూరిందైతే చాలా ఇష్టం అండి. ఇంకా మనకు ఆ ఆప్షన్ లేదు కదండి, అందుకోసమే నేను గ్రైండర్లోనే మిక్సీలోనే కొంచెం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకుంటాను. మొత్తం మిక్స్ అయితే చెయ్యనండి. ఏ పచ్చడైనా సరే కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే మనకు రోట్లో నూరిన ఫీలింగ్ అయితే వస్తుందండి. కానీ మా వారికి అయితే మొత్తం మిక్సీ కావాలి, ఇంకా అందుకోసమే అలా అప్పుడప్పుడు కాంప్రమైజ్ అయ్యి చేస్తూ ఉంటాను. ఇంకా చూస్తున్నారు కదా, కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేయాలండి. వేడిది మాత్రం అస్సలు వేయకండి, మిక్సీ పాడవుతుంది. ఇంకా ఈలోపు కందిపప్పు కూడా ఉడికిపోయిందండి. ఇంకా ఆ మెంతి కూర ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంట్లో
పెంచుకున్నాం కదండి, ఇంకా ఫీలింగే వేరే లెవెల్. ఇంకా దాని తర్వాత అదే సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక కట్ట పుదీనా, ఒకటి టమాటా, మళ్ళా ఇంకేం యాడ్ చేశాను, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎల్లిపాయ, పసుపు, కొంచెం చింతపండు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఏమంటారు, అవి ధనియాలు కొంచెం కూల్ అయ్యాయండి, అందుకోసమే దాన్ని అయితే మిక్సీకి అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ధనియాలు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, మళ్ళీ కొబ్బరి, అవి అన్నీ కొంచెం పౌడర్ లెక్క చేసుకున్న తర్వాతనే పుదీనా మిక్చర్ దాంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తుంది ఏంటి అంటే మా ఇంటి సరౌండింగ్లో ఒక షాప్ అయితే పడ్డదండి, స్టోరు. కారము, పసుపు, వాళ్ళ పొడులు ఇలాంటిది అయితే స్టోర్ అయితే పడ్డదండి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఒకసారి వెళ్దామనేసి అయితే. ఇంకా ఫైనలీ ఆ రోజు వచ్చేసి నేను మసాలా పూరి చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మనకు కొట్టించిన కారం మసాలా పూరికి చాలా బాగుంటుందండి. నాకు ప్యాకెట్లో కారం కన్నా ఇలాగా ఓపెన్గా అమ్ముతారు కదండి గుల్ల, ఆ కారం అయితే చాలా ఇష్టం. కలర్ బాగుంటుంది కదా. ఇంకా నేను ఆ రోజు ఏం తెచ్చానంటే కారం, పసుపు, మళ్ళా ఎల్లిపాయ కారం, ఈ 3 తీసుకొచ్చానండి. బాగున్నాయి, నేను వాడుతున్నాను. ప్రజెంట్ అదే వాడుతున్నానండి. కొంచెం స్పైసీగా ఉంది కానీ కొంచెం తక్కువ కారం వేసి అయితే వంట చేస్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, కింద ఏమంటారు మసాలా, కొబ్బరి, ధనియాలు, అదైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేశాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పుదీనా కూడా ఫ్రై చేశాను కదండి, అది కూడా యాడ్ చేసి ఇంకా మిక్స్ అయితే పట్టి దాంట్లో పోపు పెడితే అయిపోతుందండి. కొంతమంది పోపు అయితే పెట్టరు, కానీ నాకైతే పోపు పెడితేనే ఇంకా అది ఫినిష్ అయ్యిందని అయితే అనిపిస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది పోపు వేస్తే. ఇంకా పప్పులు అలా పంట కింద తగులుతుంటే బాగుంటాయి కదా, అందుకోసమే కొంచెం పప్పులు ఎక్కువ వేసి పోపు అయితే పెడతాను. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, కానీ మా వారికి పోపు అంటే ఇష్టం ఉండదు. కాకపోతే నేను పెడతానండి పోపు. ఇంకా చూస్తున్నారు కదా, కొంచెం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేశాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పోపు దీంట్లో యాడ్ చేస్తే వంట అయిపోతుందండి. ఇంకా దాని తర్వాత అయితే ఏం వీడియో తీయలేదండి, ఇంట్లో పనులే సరిపోయాయి. ఇంకా వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. పిల్లలను అడిగితే ఇంకా టీవీ చూసుకుంటే కూర్చున్నారండి. ఇంకా వాళ్ళని తీయమన్నాను అనుకోండి, అయిపోయిందా చాలా ఇట్లా ఊకే అంటూ ఉంటారండి. అందుకోసమే వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా వంట అయితే అయిపోయిందండి. వాళ్ళకు లంచ్ పెట్టేసి ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి. సింక్లో గిన్నెలు చూసారు కదా, మళ్ళీ బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేయాలి. ఇంకా అయిపోయిందండి. పచ్చడి వచ్చేసి చాలా బాగా వచ్చింది పచ్చడి. ఇంకా తర్వాత నేను ఏం వీడియో తీయలేదండి, ఇంట్లో పనులే సరిపోయాయి. ఇంకా వీడియో తీసుకుంటూ చేస్తే చాలా టైం అయితే పట్టేస్తుంది. చెప్పాను కదా మసాలా పూరీలు అయితే చేద్దాం అనేసి అయితే ఆ రోజు అనుకున్నాను. ఇంకా అందుకోసమే అప్పుడు వీడియో తీద్దాం అనేసి అయితే అక్కడితో స్టాప్ చేసి మళ్ళీ ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి నేను మసాలా పూరీలు చేస్తున్నానండి. దానికోసం నేను కుల్లా గోధుమ పిండి తీసుకొచ్చానండి. గోధుమ పిండి. నాకు ప్యాకెట్లో ఎందుకో ఏవి నచ్చవండి, ఇలాగా ఫ్రెష్గా చేసినవైతేనే ఇష్టపడతాను. గోధుమ పిండి కూడా ప్యాకెట్లోది కాదండి, ఇది గిర్నీ షాప్లో అమ్ముతారండి కుల్లా. ఇంకా మెజర్మెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇలాగైతే యాడ్ చేశానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇంకా మా వారికి అయితే మసాలా పూరి అయితే ఇష్టం అండి. ఎలాంటివంటే గట్టిగా ఉంటాయి కదండి, అవి కాదు. మసాలా పూరీలు అంటే గట్టిగా కూడా చేస్తారండి, కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. కాకపోతే నేనైతే మెత్తవి చేశాను కాబట్టి కొద్దిగానే పిండి తడిపానండి. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉండవు, బూజు పట్టేస్తాయి. కాబట్టి నేను కొద్దిగానే పిండి అయితే కలుపుకున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, పసుపు, కారం, మళ్ళీ వచ్చేసి పచ్చిమిరపకాయల పేస్ట్, ఇంకా వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ మంచిగా చిన్నగా చాప్ చేసుకోవాలండి. ఇవి కూడా దీంట్లో యాడ్ చేయాలి.
దాని తర్వాత ఉప్పు, మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేం యాడ్ చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేశాను నేను మసాలా పూరీలు, ఎప్పుడు చేయలేదు. ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి. ఇంకా ప్రతిసారి ఏదో ఒక కొత్తగా వంటకాలు అయితే ఇలాగ పిండి వంటలు నేర్చుకుంటున్నానండి. ఇంకా ఎక్కువగా ఏం తినములేండి, ఇలాగే ఏదైనా పండుగ టైంలో అయితే చేస్తూ ఉంటాను. ఈ పండుగకు మాత్రం మసాలా పూరీలు మళ్ళా అరిసెలు అయితే చేశానండి. ఇంకా దీంట్లో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి డౌ అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇలాంటి పిండి వంటలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళే చేస్తుంటారు కదా, ఇంకా మనకు ఆప్షన్ లేదండి. ఏది కావాలన్నా మనమే నేర్చుకొని మనమే చేసుకోవాలి. ఇంకా మా అమ్మ ఉన్నప్పుడైతే పిండి వంటలు అయితే చాలా బాగా చేసేదండి. ఇంకా ఇప్పుడు అయితే నేను చేస్తున్నాను నేర్చుకొని. ఇంకా మనకు యూట్యూబ్ పుణ్యాన లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇంకా చూస్తుంటే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఏ వంట అయినా. ఇది కూడా నేనేం నా సొంత ప్రయత్నం కాదులేండి, యూట్యూబ్లో సఖీ డైరీస్ అనుకుంటానండి, ఏదో వీడియో చూశాను, ఆ వీడియో అయితే ఫాలో అయిపోయి చేశానండి. ఇంకా కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే చేసుకోవాలి మనం ఎంతైతే తింటామో. చాలా బాగా వచ్చాయండి, మా వారికి కూడా పిల్లలకు కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా మనం చేసిన వంట ఇంట్లో వాళ్ళకు నచ్చితే ఇంకా హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదండి. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తాం కదా, కుదరకపోయినా వాళ్ళకు నచ్చకపోయినా టైం అంతా వృధా అయిపోతుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళకైతే నచ్చాయి మసాలా పూరీలు వచ్చేసి. ఇంకా పిల్లలకు నచ్చితే ఇంకా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదండి, కొద్దిగా పిండి తడిపైతే. ఇంకా ఇక్కడైతే మా వారి హెల్ప్ తీసుకున్నానండి. ఇంకా పిల్లలు కూడా కూర్చుంటారండి, ఇలాగేమైనా పిండి వంటకాలు చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. ఇంకా మా కార్తీక్ కొంచెం గాంగానే పడుకున్నాడండి. ఎప్పుడైనా పిండి వంటలు చేసేటప్పుడు నైట్ టైంలో పెట్టుకుంటానండి, ఎందుకంటే చేసిన వెంటనే కొంచెం మనం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం కదా, ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా మా వారు కూడా ఉంటారు కదండి, ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తారేమో అనేసి అయితే నైటే ఎక్కువగా చేస్తూ ఉంటానండి. ఇంకా మా వారు ఉండలు చేస్తుంటే ఇంకా మా నిత్య చూస్తున్నారండి. మా నిత్య ఈసారి అయితే చాలా హెల్ప్ చేసిందండి, అసలు చెప్పొద్దు. మా నిత్య చాలా హెల్ప్ చేసిందండి. చిన్న పిల్ల అయినా నాకు ప్రతి దాంట్లో చేస్తాను అనేసి అయితే ఇంట్రెస్ట్ అయితే పెడుతుంది. ఇంకా నేనే కొన్ని చెప్పనండి తనకి. ఇంకా చూస్తున్నారు కదండి ఎంత మంచిగా ఒత్తుతున్నదో పూరి ప్రెస్ తోటి. ఇంకా మా వారైతే ఉండలు చేస్తుంటే మా నిత్య ఇలా ఒత్తిస్తుంటే నేనేమో ఫ్రై చేస్తున్నానండి పూరీలని. ఇలా అందరు కలిసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇంకా నేనేమో ఇక్కడ ఏమంటారు డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కరము ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. మంచిగా పొంగుతున్నాయండి మసాలా పూరీలు, చూస్తున్నారు కదా. ఇలా అందరు కలిసి చేసుకుంటే అసలు చేస్తున్న ఫీలింగే అనిపించదండి. నేను తడిపిందే కొంచెం పిండి, ఇంకా అందరి చేతులు పడ్డాయి కదండి, తొందరగా అయిపోయింది. చాలా బాగా ప్రెస్ చేసిందండి నిత్య. తనకు కూడా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి ఏమైనా హెల్ప్ చేయాలంటే. పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి పండుగలో ప్రతి పనిలో వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక స్వీట్ మెమొరీ అండి. అంటే వాళ్ళు పెద్దగైన తర్వాత ఈ వీడియోలు చూసుకుంటే ఇలా చేసేదాన్నా నేను, ఇలాగా హ్యాపీగా ఉండేవాళ్ళం అని వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటారు. ఏమంటారో చెప్పండి. ఇంకా చూస్తున్నారు కదా మంచిగా పొంగుతున్నాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు కూడా ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తెలిసిన వాళ్ళకైతే చెప్పట్లేదు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి, నా లాంటి వాళ్ళకి. ఫస్ట్ టైం చేశాను కదా, ఇలా కుదురుతాయో ఏమో అనేసి అయితే కొంచెం భయం ఉండే, వస్తాయో రావో అనేసి అయితే.
కానీ ఉప్పు కారం అన్ని మసాలా అన్నీ బాగా సెట్ అయ్యాయి, చాలా బాగా వచ్చింది. ఇంకా పూరీలు చేసిన వెంటనే ఇంకా పిల్లల్ని అయితే కార్తీక్ అయితే అప్పుడే పడుకున్నాడులేండి. నిత్య కూడా పడుకోబెట్టాను, చాలా హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్ అని చెప్పాను. ఇంకా దాని తర్వాత మా వారికి అయితే చాయ్ కావాలన్నారు. ఆ టైంలో ఇంకా నేను మధ్యలో గ్యాప్లో పిండి కూడా రుబ్బి పెట్టుకున్నానండి. మార్నింగ్ చూపించాను కదా దోశకు నానబెట్టాను అనేసి, అయితే ఇంకా అది కూడా రుబ్బేశానండి. మధ్య గ్యాప్ దొరికితే ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఇంకా ఏం కడగలేదండి, మార్నింగే క్లీన్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా మా వారికి టీ పెట్టేసి అయితే వెళ్ళి పడుకున్నాను. అప్పుడే టైం వచ్చేసి 11:30 ఏమవుతుందండి. ఇంకా ఈ మాత్రం అయ్యాయండి ఆ మాత్రం పిండికి. అంతేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. Thank you so much watching for this video. Bye guys, take care.